ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో 2 స్విచ్లకి అలాగే 2 సాకెట్లకి కనెక్షన్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది వచ్చేసరికి పీవీసీ బోర్డు. ఈ పీవీసీ బోర్డులోకి మనం 2 సాకెట్లు అలాగే 2 స్విచ్లు అయితే బిగిస్తున్నాము. మనం వైర్ కనెక్షన్ కోసం 1 స్క్వేర్ వైర్ రెడ్ కలర్ అయితే వాడుతున్నాం అన్నమాట. ఈ పీవీసీ బోర్డు చూడండి, దీంట్లోకి మనం స్విచ్ అయితే వేసుకోవచ్చు, సాకెట్ వేసుకోవడానికి అయితే లేదు. సో మీకు ఇప్పుడైతే చూపిస్తాను. చూడండి, ఈ పీవీసీ బోర్డులోకి మనం సాకెట్ వేసుకోవడానికి అయితే లేదు, ఓన్లీ స్విచ్ అయితే వేసుకోవచ్చు. సో మనకి స్విచ్ కటింగ్ అయితే ఇచ్చారు. సో మనం సాకెట్ వేసుకోవాలంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చిన మార్కింగ్ అయితే ఇచ్చారు. చూడండి, ఇక్కడ మార్కింగ్ ఇచ్చారు కదా, ఈ మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకున్నట్లయితే మనకి సాకెట్ అయితే ఈజీగా పడుతుంది. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను. మనం కటింగ్ బ్లేడ్తో ఆ చివర అలాగే ఈ చివర మనం ఇలా అన్నట్లయితే మనకి ఈజీగా అయితే కట్ అవుతుంది. లేదు అనుకున్నట్లయితే ఆక్సా బ్లేడ్తో ఆ చివర అలాగే ఈ చివర 2 చైర్లు కట్ చేసి పైకి అనగానే మనకి ఈజీగా అయితే మనకి మార్కింగ్ దగ్గరకు మాత్రమే కట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకి సాకెట్ అయితే పడుతుంది, మీకు చూపిస్తాను చూడండి. సో ఇలా మనం ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. అలాగే మరొక సైడ్ కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ 2 సాకెట్లు అలాగే 2 స్విచ్లు వేసుకొని బీచుకుంటున్నాం కాబట్టి మనకి 2 వైపులు కూడా మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, మార్కింగ్ తగ్గట్టు. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూడండి మనకి సాకెట్ తగ్గట్టు అయితే కట్ అయిందనమాట. ఇప్పుడు మనం ఈ పీవీసీ బోర్డులోకి 2 సాకెట్లు అలాగే 2 స్విచ్లు వేసుకొని మనం బిగించుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం వీటికి స్క్రూలు వేసుకొని బిగించుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్విచ్ బోర్డ్కి కనెక్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మీకు చూడండి, ఈ స్విచ్ ఆన్ చేసి మనకి ఈ సాకెట్ పని చేయాలి. అలాగే ఈ స్విచ్ ఆన్ చేసి ఈ సాకెట్ పని చేసే విధంగా ఇప్పుడు మనం కనెక్షన్ అయితే చేద్దాం. స్విచ్ బోర్డ్లో మనకి కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎన్ అనే సింబల్ ఉంది, అలాగే ఇటు సైడ్ ఎల్ అనే సింబల్ ఉంది, పైన వచ్చేసరికి ఎర్త్ సింబల్ ఉంది. ఎన్ అనే సింబల్ దగ్గర మనం న్యూట్రల్ వైర్ బిగించాలి, అలాగే ఎల్ అనే సింబల్ దగ్గర స్విచ్ పై నుంచి వచ్చే ఫేస్ వైర్ అయితే బిగించాలి, అలాగే పైన ఎర్త్ సింబల్ దగ్గర ఎర్త్ వైర్ అయితే బిగించవలసి ఉంటుంది. అలాగే స్విచ్ విషయానికి వస్తే స్విచ్ 2 టర్మినల్ కూడా కింద వైపు మనం కామన్ చేయాలి. స్విచ్ పై టర్మినల్ నుంచి సాకెట్ ఎల్ టర్మినల్కి మనం ఫేస్ కనెక్షన్ ఇవ్వాలి. అలాగే మరొక సాకెట్ కూడా అంతే, స్విచ్ పై టర్మినల్ నుంచి సాకెట్ ఎల్ టర్మినల్ ఫేస్ కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే న్యూట్రల్ వచ్చేసరికి సాకెట్ ఎన్ టర్మినల్ నుంచి మరొక సాకెట్ ఎన్ టర్మినల్కి మనం కలపాల్సి ఉంటుంది. అలాగే ఎర్త్ వచ్చేసరికి సాకెట్ పై టర్మినల్ నుంచి మరొక సాకెట్ పై టర్మినల్కి అయితే మనం వైర్ కనెక్షన్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కనెక్షన్ అయితే చేద్దాం, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. మనం 1 స్క్వేర్ వైర్ రెడ్ కలర్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి, మనకి స్విచ్ ఆన్ చేస్తే మనకి సాకెట్ పనిచేసే విధంగా ఇప్పుడు మనం కనెక్షన్ అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం స్విచ్ పై టర్మినల్ నుంచి సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే మనం వైర్ కనెక్షన్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి సాకెట్ ఎల్ టర్మినల్ ఉంటుంది కదా, దానికైతే కనెక్షన్ అయితే చేయాలి. చూడండి, స్విచ్ పై టర్మినల్కి అయితే మనం ఫస్ట్ వైర్ అయితే బిగిస్తున్నాము. ఇక నెక్స్ట్ మనం ఈ వైర్ని సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే మనం బిగిస్తున్నాము. ఎల్ అనగా లైవ్ అనమాట. సో మనం ఎల్ అనే టర్మినల్కి వైర్ కనెక్షన్ అయితే చేయాలి. అప్పుడు మనం స్విచ్ ఆన్ చేస్తే మనకి సాకెట్కి అయితే ఫేస్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ వైర్ని సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే బిగిస్తున్నాము. సో మీరు సింబల్స్ గుర్తుంచుకున్నారంటే మీరు ఈజీగా అయితే కనెక్షన్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ చూడండి, ఈ స్విచ్ ఆన్ చేసి మనకి మరొక సాకెట్ పనిచేసే విధంగా ఇప్పుడు మనం కనెక్షన్ అయితే చేద్దాం. స్విచ్ పై టర్మినల్ నుంచి సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే మనం వైర్ కనెక్షన్ అయితే చేయవలసి ఉంటుంది. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు మనం ఈ వైర్ని సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే మనం బిగించవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం స్విచ్ 2 టర్మినల్ కూడా మనం కింద కలపాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని స్విచెస్ ఉన్నా కూడా అన్ని స్విచెస్ కూడా మనం కింద కామన్ చేయాలన్నమాట. మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 స్విచ్లకు మనం కింద కామన్ అయితే చేస్తున్నాము. సో మనకి 3 స్విచ్లు ఉంటే 3 స్విచ్లకి, 4 స్విచ్లు ఉంటే 4 స్విచ్లకి కూడా మనం ఇలా స్విచెస్ కన్నిటికి కూడా మనం కింద వైపు అయితే కామన్ చేసుకోవాలి. అదైతే మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ వైర్ని అయితే మనం లాస్ట్ అయితే బిగిద్దాము. ఇక నెక్స్ట్ మనం సాకెట్ ఎన్ టర్మినల్ ఉంది కదా, ఇక నుంచి మరొక సాకెట్ ఎన్ టర్మినల్కి అయితే మనం న్యూట్రల్ కనెక్షన్ అయితే చేయవలసి ఉంటుంది. మనం న్యూట్రల్ కనెక్షన్ కోసం రెడ్ వైర్ అయితే వాడుతున్నాము. మామూలుగా అంటే బ్లాక్ వైర్ అయితే వాడాలన్నమాట కలర్ కోసం. సో మనకి రెడ్ వాడినా కూడా వర్క్ అవుతుంది. మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా బ్లాక్ వైర్ అయితే వాడవలసి ఉంటుంది అనమాట. ఈ వైర్కి మనం సప్లై నుంచి వచ్చే న్యూట్రల్ బిగించాలి, అలాగే ఈ వైర్కి మనం ఫేస్ వైర్ అయితే బిగించాలన్నమాట. సప్లై నుంచి వచ్చిన ఫేస్ వైర్. ఎర్త్ వైర్ వచ్చేసరికి సాకెట్ పై టర్మినల్కి అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఎర్త్ వైర్ అయితే మనం బిగించలేదు. ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ బయటకి అయితే వైర్ల కనెక్షన్ అయితే చేద్దాం. మనకి అన్ని షాప్లోనూ బ్లాక్ రెడ్ కాంబినేషన్ అయితే దొరకదు, అందుకే మనం ఒకే వైర్ ఇప్పుడు చేస్తున్నాము. మనం పీస్ బోర్డ్కి అయితే ఇలా హోల్ చేసుకొని లోపలికి అయితే ఇలా వైర్ అయితే తీసుకోవాలి. తర్వాత మనం లోపల సైడ్ ఒక 3 అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి బయట సైడ్ వైర్ లాగినప్పుడు కూడా లోపల కనెక్షన్ అయితే వెళ్ళవు. ఒకటి ఫేస్కి అలాగే మరొకటి న్యూట్రల్కి అయితే మనం బిగించవలసి ఉంటుంది. సో ఇంకా ఏమైనా లైక్ చేసినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు మనం స్విచ్ కింద టర్మినల్కి ఇక్కడ వైర్ అయితే బిగించాము కదా, సో మనం ఆ వైర్కి సప్లై నుంచి వచ్చిన ఒక వైర్ని అయితే మనం బిగిస్తున్నాము. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై ఇస్తాను. అలాగే సాకెట్ ఎన్ టర్మినల్కి ఒక వైర్ అయితే బిగించాము కదా, సో ఆ వైర్కి అయితే మనం మరొక వైర్ని అయితే బిగిస్తున్నాము. చూడండి, చాలా సింపుల్ అనమాట కనెక్షన్స్.
ఇక్కడ చూడండి స్విచ్ కింద టెర్మినల్కి మనం వైర్ బిగించాం కదా, సో ఈ వైర్ మనం మరొక స్విచ్ కింద టెర్మినల్కి అయితే మనం బిగించవలసి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఫేస్ వైర్ అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ ఇది న్యూట్రల్. సో సాకెట్ ఎన్ టెర్మినల్కి అయితే మనం బిగించవలసి ఉంటుంది. చూడండి కనెక్షన్స్ అయితే చాలా సింపుల్. సప్లై నుంచి వచ్చిన ఒక వైర్ని సాకెట్ ఎన్ టెర్మినల్కి, అలాగే మరొక వైర్ని స్విచ్ కింద టెర్మినల్కి అయితే మనం బిగించాము. స్విచ్ బోర్డ్ కనెక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్కి స్క్రూలు వేసుకొని బిగించుకుందాం. ఈ స్విచ్ బోర్డ్ కనెక్షన్ మీకు అర్థమైందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్లు ఉంటే వాటిలో కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఈ 2 వైర్స్కి 2 పిన్ ప్లగ్ వేసుకొని బిగించుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.